ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మధ్య చర్చాంశనీయంగా మారిన ఒజెంపిక్ ఇంజెక్టబుల్ ఔషధానికి భారతదేశంలో ఆమోదం లభించింది. మధుమేహంతో పోరాడుతున్న లక్షలాది మందికి ఈ ఔషధం గేమ్ చేంజర్గా మారనుందా లేదా అనే విశేషాలను ఈ కథనంలో చూద్దాం. దేశంలో కోట్లాది మంది ప్రజలు మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా టైప్ 2 మధుమేహ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో భారతదేశంలో ఒజెంపిక్ ఇంజెక్టబుల్ ఔషధం వినియోగానికి ఆమోదం లభించింది. సెప్టెంబర్ 26న డెన్మార్క్ చెందిన ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ మధుమేహ ఔషధాన్ని భారతదేశంలో విక్రయించడానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ CDSCO నుంచి అనుమతి పొందింది. ఒజెంపిక్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఆకలిని తగ్గించటం, జీర్ణక్రియను నెమ్మది చేయటం ద్వారా బరువు నియంత్రణకు మద్దతు ఇస్తుంది. ఒజెంపిక్ 2024లో ప్రపంచవ్యాప్తంగా $17 బిలియన్ అమ్మకాలను నమోదు చేసి ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మధుమేహ ఔషధంగా నిలిచింది. వారానికి ఒకసారి తీసుకునే ఈ ఇంజెక్షన్ టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించటంలో, బరువు తగ్గటంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. బాలీవుడ్ నటీనటులు మొదలుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు అనేక మంది ప్రముఖులు ఈ ఒజెంపిక్ ఔషధ వాడకాన్ని, వాటి ఫలితాలను బహిరంగంగానే వెల్లడించారు. దీనివల్ల ఈ ఔషధం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ GLP-1 ఔషధం ద్వారా 14 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ఒజెంపిక్ ను తన బరువు తగ్గించే దినచర్యలో భాగంగా ఉపయోగించానని తెలిపారు. ప్రస్తుతానికి దీన్ని కేవలం మధుమేహం చికిత్స కోసమే భారత్ లో వినియోగించేందుకు ఆమోదం లభించింది. ఊబకాయం చికిత్స కోసం ప్రత్యేకంగా ఆమోదం లభించలేదు. అయితే దీర్ఘకాలిక జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లతో పోరాడుతున్న లక్షలాది మంది భారతీయులకు కొంత ఉపశమనం లభించనుంది. ఈ ఔషధాలను వైద్యుల సూచన, పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.